వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ప్రైవేట్ సంస్థల మీటింగ్స్. జనగామ జిల్లా దేవరపల్లి మండలం పొట్టిగుట్ట తండాలో నీరు లేక ఎండిపోయిన వరి పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం. ఏడాది కాలంలో నగరంలో ఎటువంటి గొడవలు భూ కబ్జాలు లేవు అని అభివృద్ధి విషయంలో ఆటంకాలు కల్పిస్తే సహించేది లేదు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి. చిత్తూరు జిల్లా కుప్పంలో అంగరంగ వైభవంగా అంగాల పరమేశ్వరి శ్మశాన కొల్లై వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ మందకోడిగా ప్రారంభమైంది. ఈ నియోజకవర్గంలో గోదావరికని, రామగుండం, పాలకుర్తి అంతర్గాలాలలో 11 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి సుమారు 9,000 మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. ఉదయం 8 గంటలకే ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో వర్తక వ్యాపార సంస్థలు మూసివేశారు. పేరేం పేరండి? ఊర్లో వెంకటేష్ అంట. దొరికిందా? సీరియల్ నెంబర్ తెలియదట. వి లెటర్ తోటి వెంకటేష్ పేరు చూడు. మంచిర్యాల జిల్లా మందమర్రి పోలింగ్ కేంద్రం వద్ద భాజపా కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం. తమ కూర్చున్న స్థలంలో కాంగ్రెస్ నాయకులు టెంటు వేసుకొని ఆక్రమించారని ఆరోపణ. ఉద్రిక్త పరిస్థితి. ఇరు పార్టీల నాయకులతో మాట్లాడుతున్న నాయకులు. అది సార్ వాళ్ళు కూడా जय 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 माता
అధికారిగా మీరు చెప్పండి, ఇది న్యాయమైన మీరు చెప్పండి. చెప్పండి. భాగంగా మందవారి పట్టణంలోని సింగరేణి హై స్కూల్లో జరుగుతున్నటువంటి ఇక్కడ ఒక మాకు పోలింగ్ స్టేషన్ ఉంది. పోలింగ్ స్టేషన్లో 6 లొకేషన్స్ ఉన్నాయి. టోటల్ ఓటర్స్ 4180. దాని కొరకు తీసుకుంటూ జరగడానికి పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు సోఫారు చాలా ప్రశాంతంగా ఓటర్స్, గ్రాడ్యుయేట్ ఓటర్స్ మరియు టీచర్ ఓటర్స్ వారి యొక్క ఓటర్ హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటర్స్ కూడా అధిక సంఖ్యలో వచ్చారు. వాళ్ళకి క్యూ లైన్ మెయింటెనెన్స్ అవన్నీ బందోబస్తు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎలాంటి ఇన్సిడెంట్ ఇప్పటి వరకు లేదు, ప్రశాంతంగా జరుగుతుంది. అందుకు తగినట్టుగా సఫిషియెంట్ బందోబస్తుని ఇక్కడ అరేంజ్ చేసుకోవడం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపాలని పథకం వేసిన భార్య, వారికి సహకరించిన స్నేహితుడు హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ను అరెస్ట్ చేసిన మిల్స్ కాలనీ పోలీసులు. ముగ్గురే ఉన్నారా సార్? ఇంకెవరన్నా? బట్టుపల్లి శివారులో అతనిపై దాడి జరిగిందని, అతన్ని హత్య చేయడానికి కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అతన్ని కొట్టినారని సుమంత్ రెడ్డి గారి ఫాదరు గాదే సుధాకర్ రెడ్డి గారు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన మా మిల్స్ కాలనీ సిఐ గారు వెంకటరత్నం గారు కేసు నమోదు చేసి ఈ కేసును దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా ఆ కేసుకు సంబంధించినటువంటి అందరు సాక్షులను, అదేవిధంగా సీసీ కెమెరా ఫుటేజ్ను, టెక్నికల్ ఎవిడెన్స్ను కలెక్ట్ చేసి వాటి ఆధారంగా ఈ నేరంలో పాల్గొన్నటువంటి నేరస్తులను ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే ఈ డాక్టర్ సుమంత్ రెడ్డి గారు, అదేవిధంగా అతని భార్య ఫ్లోరా మరియకు 2016వ సంవత్సరంలో ప్రేమ వివాహమైనది. వివాహమైన తర్వాత సుమంత్ రెడ్డి గారి బంధువులకు సంగారెడ్డిలో విద్యా సంస్థలు ఉన్నాయి. ఆ విద్యా సంస్థలో పనిచేయడానికి ఫ్లోరా మరియాను సంగారెడ్డికి పంపడం జరుగుతుంది. డాక్టర్ గారు కూడా సంగారెడ్డికి షిఫ్ట్ అవుతారు. ఆమె అక్కడ స్కూల్లో పనిచేస్తూ ఉంటుంది. డాక్టర్ గారు పిహెచ్సి సెంటర్లో కాంట్రాక్ట్ పద్ధతిలో అక్కడ పనిచేస్తున్నారు. ఆ క్రమంలో డాక్టర్ గారి వైఫ్ మరియా మరి కొంత వెయిట్ ఎక్కువ ఉండడంతో వెయిట్ లాస్ కావడానికి అని చెప్పేసి సంగారెడ్డిలోని ఒక సిద్ధు జిమ్కు జాయిన్ అయింది. ఆ జిమ్లో ఒక ట్రైనర్తోని ఈమెకు పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కొంతకాలానికి చాలా క్లోజ్గా ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్
వాళ్ళకు వాళ్ళ మధ్య సంబంధం అనేటువంటిది ఏర్పడుతుంది. అది సుమంత్ రెడ్డి గారి దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళను మందలించడం జరుగుతుంది. అది అయినప్పటికీ వాళ్ళ పద్ధతి మార్చుకోకుండా అదే విధంగా మరి కంటిన్యూ చేయడంతో అక్క నుండి తిరిగి మళ్ళీ వరంగల్కు డాక్టర్ గారు అతని వైఫ్తోని షిఫ్ట్ అవుతారు. ఆ క్రమంలోనే డాక్టర్ గారు కాజీపేటలో ఒక ప్రైవేట్ క్లినిక్ ఓపెన్ చేసి అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్లోరా మరియా ఈ క్రమంలోనే ఆమెకు గవర్నమెంట్ లెక్చరర్ జాబ్ కూడా వస్తుంది. ఆమె పెంబర్తిలో ఫస్ట్ పోస్టింగ్ అవుతుంది. అక్కడ దాదాపు 1.5 year వరకు కూడా పెంబర్తిలో ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ కాలేజీలో 1.5 year వరకు కూడా అక్కడ జాబ్ చేసిన తర్వాత అక్కడ నుండి రంగసాయిపేటకు ఆ యొక్క కాలేజీలో షిఫ్ట్ చేయడంతో ఇక్కడికి షిఫ్ట్ అవుతారు. డాక్టర్ గారు కాజీపేట క్లినిక్లో పనిచేస్తూ ఉంటారు. సో ఇది యాక్చువల్గా సంగారెడ్డి నుంచి ఇక్కడ షిఫ్ట్ కావడానికి వాళ్ళ మధ్య ఈ శామ్యుల్ అండ్ ఫ్లోరా మధ్య ఉన్నటువంటి ఏదైతే అక్రమ సంబంధము దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని నివారించడానికి వాస్తవానికి డాక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీని అక్కడ అతని ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడికి వస్తారు. అయినప్పటికీ తన పద్ధతి మార్చుకోకుండా వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అదే రకంగా కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఆ విషయంలో ఇక్కడ కూడా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అవుతూ ఉండేది. ఎన్నోసార్లు సుమంత్ గారు భార్యను మందలించడం జరిగింది. అయినప్పటికీ కూడా తన పద్ధతి మార్చుకోకుండా ఈ డాక్టర్ గారిని ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మరి శామ్యుల్ అతని భార్య ఫ్లోరా ఇద్దరు కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం బోయలపల్లి గ్రామంలో వెలిసిన అంగాల పరమేశ్వరి బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా బుధవారం నాడు గ్రామ శ్మశాన వాటిక నందు శ్మశాన కోళ్ళై వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త చంద్రప్ప మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం మేల్ మైనూర్ గ్రామంలో వెలిసిన అంగాల పరమేశ్వరి అమ్మవారు భక్తులు కొంగు బంగారంలా వెలిసి నిత్య పూజలు అందుకున్నట్టు తెలిపారు. బోయినపల్లి గ్రామస్తులు సైతం అమ్మవారిపై విశ్వాసంతో తమిళ సాంప్రదాయాన్ని అనుసరించి మొదటిసారి అమ్మవారి బ్రహ్మోత్సవాలను తమ గ్రామంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 25వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నట్టు తెలిపారు.
శ్రీ అంగాల పరమేశ్వరి నమో నమః. శ్రీ అంగాల పరమేశ్వరి నమో నమః. శ్రీ అంగాల పరమేశ్వరి నమో నమః. ఇది పూర్వం ఒక 60 ఏళ్లకు ముందు మా ఊరి గుడికి వచ్చింది. మా ఊరి గుడిలో ఇక్కడ వచ్చి ఆమె ఉండింది. ఉంటే అది గుడి కట్టలేక 60 ఏళ్లుగా ఈ పెండింగ్ ఉండుకొని అట్లా ఇట్లా ఉండింది. సరే ఇప్పుడు 1 ఇయర్ ముందు ఈ గుడిని స్థాపించి 1 ఇయర్ తర్వాత ఇప్పుడు 1 ఇయర్ అయింది. ఇప్పుడు మహా శివరాత్రికి మసాన పల్లకి చేసి భక్తాదులందరికీ మంచి జరగాలని అందరూ మంచి జరగాలని ఆ అమ్మవారిని కుప్పకు పాత్రలు కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇంకోటి ఏమరా అంటే మా వాళ్ళు పిల్లోళ్ళంతా మొత్తం అన్నదాన కార్యక్రమం అన్ని ఫ్రీ చేసి కష్టపడి వాళ్ళు అన్ని చేస్తా ఉంటారు. కాబట్టి వాళ్లకు దేవుడు ఐశ్వర్యం అంతా కల్పించి బాగుండాలని నా సాయి శక్తులుగా కోరుకుంటా ఉన్నా. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఈ రోజు పట్టాభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది. మండల వ్యాప్తంగా ఒకే ఒక్క వ్యక్తి అప్పాజిపేట గ్రామానికి చెందిన జాడి సుధాకర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఒక్క ఓటు హక్కు కోసం పలిమెల పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసి 5 సిబ్బంది 2 పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. నా ఒక్క ఓటు కోసం పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారని, తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యం విలువ పెంచుతానని సదరు ఓటు పేర్కొన్నారు. చదువు అయింది ఇప్పుడు ఏది టీచర్ ఎమ్మెల్సీ ఏది ఏది ఇదే టీచర్స్ ఎలానా వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ అబ్నూస్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల అధ్యక్షుడు మహమ్మద్ సాజిద్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల బహుమతి ప్రదానోత్సవం అతిథుల చేతుల మీద ఘనంగా నిర్వహించారు. వరంగల్ నగరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా TUWJF రాష్ట్ర అధ్యక్షుడు MA మజీద్, జనరల్ సెక్రటరీ సయ్యద్ గౌస్ మైనరుద్దీన్, ఉపాధ్యక్షులు సయ్యద్ అజ్మత్ ఆలిషా, సహాయ కార్యదర్శులు లాయక్ ఉద్విన్, వాజిద్ ఉల్లా హుసేని, ఆర్గనైజింగ్ సెక్రటరీ అంజాద్ అలీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా మాట్లాడుతూ జర్నలిస్టు వృత్తిలో ఒత్తిడులకు లోనై శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పడుతున్న ఇలాంటి సమయాల్లో క్రీడలు నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. క్లాప్స్ కొట్టండి. రెండవది ఏంటంటే మీ యూనిటీ అనేది చెప్పగానే అర్థమవుతున్నది. విభేదాలు అంతకంటే లేవని చెప్పి చాటి చెప్పేటువంటి ఈ కార్యక్రమం తీసుకున్నటువంటి మీరు నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే తెలుస్తున్నారు రేపు ప్రెస్ క్లబ్ లో కూడా మీరు శాసించాలి. ప్రెస్ క్లబ్ లో పదవులలో ఉంటేనే మీకు కొంతగా న్యాయం జరుగుతుంది. మొన్నటికి మొన్న మా మిత్రుడు మొగ్గురు గారు జనవాణి ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ मोहम्मद बशीरुद्दीन साहब, प्रधान चीफ मिनिस्टर मोहम्मद बशीरुद्दीन साहब, मोहम्मद रियाजुद्दीन यूनियन का ABUWJ के साथ ABUWJ तेलंगाना बना। उसके बाद हमने जो सोचा कि ऐसे
उर्दू के बाद उर्दू के भी जो मामला होते हैं उर्दू के फेडरेशन के जरिए, फिर हमारी PUWJ की यूनिट के जरिए कैसे मसाइल को हल करें, इसके लिए हमने एक छोटी सी कोशिश की और मुझे खुशी है वरंगल में इस तरीके से जो काम हो रहा है एक हद तक एक अपनी उसने पहचान बनाई। कुछ लोगों को इतराज है कि भाई जो तेलुगु उर्दू में उतने माहिर नहीं है उनको जिम्मेदारियाँ दी जाती हैं, पता है। मैं एक बात आपको बताना चाहता हूँ, वरंगल से एक साहब हुआ करते थे मोहम्मद जलील पाशा, हैदराबाद में उर्दू तालीमी कमेटी बनाई उन्होंने, उर्दू से वाकिफ नहीं थी, लेकिन आज़ादी के बाद मुल्क में उर्दू यूनिवर्सिटी कायम होगी उनकी वजह से। मौलाना आज़ाद नेशनल उर्दू यूनिवर्सिटी, उन्होंने यूनिवर्सिटी कायम किया, नामकली में 3 कॉलेजेस कायम किए, उर्दू की खिदमत की आज। और आप राज्यों का चंद्रबाबू नायडू को चीफ मिनिस्टर थे, सुधीर साहब कहेंगर प्रिंसिपल सेक्रेटरी रेवेन्यू थे, उर्दू एकेडमी उर्दू यूनिवर्सिटी के लिए 202 एकड़ की अराजी कच्ची बॉडी में थी, उसका जियो है, उसकी नकल कर वो आपने कैंसिल करवाना पड़ा। वो पूरी जमीन 202 एकड़ जलील पाशा के नाम पे, जलील पाशा ने मेरे नाम में नहीं पे, ये तो गवर्नमेंट ऑफ इंडिया होती है, नेशनल यूनिवर्सिटी है। यानी ये काम जियादे जुनूनी लोग ही कर सकते हैं, ये बताना मकसद है, लेके चलना है। और स्पोर्ट्स के बाद स्पोर्ट्स का डिस्ट्रिक्ट किसको कहते हैं? आज हमारे मीडिया में हमारे तेलुगु और उर्दू के लोग मिलके स्पोर्ट्स का डिस्ट्रिक्ट मिलके काम कर रहे हैं, ये डिस्ट्रिक्ट है। और मुझे बड़ी खुशी है कि जिस तरीके से पहचान बनाई, यकीनन की है कुछ हमारे सीनियर लोगों को रंजीत राव साहब ने, यकीन में जानता हूँ, यकीन हम उनसे भी बात करेंगे और जहाँ तक हो सके सबको लेके चलेंगे। हम जवान और साहब ये तेलुगु के साहब भी वही कला है और कैमरे के साथ होते हैं, उर्दू का साहब भी वही, उसके बाद वही इंस्ट्रूमेंट होते हैं, सलाहियतें भी होती है, लिखने की हिस्ट्री अलग होती है। तो इसके जरिए हम तकसीम नहीं करना है। और आज देखिए कैसे हो रहा है, तमिलनाडु में हिंदी को इम्पोज करने वाले तमिल लोग बोलेंगे हमारी पहचान होगी, इस तरीके से हमारी तेलुगु की पहचान क्या होना है, उर्दू की पहचान क्या होना है। तो ये काम आप अपने कलम के जरिए कर सकते हैं। इधर अपनी जगह आज हमको मिलके अपना तहफ़्फ़ुज़ करने की जरूरत है। और आज देखिए तेलंगाना से GST वसूल होता है गवर्नमेंट ऑफ इंडिया को, उसके बाद हमारा GST मांगने के लिए भीख मांगना पड़ता है। 2 दिन पहले रेवंत रेड्डी दिल्ली गए थे और वहाँ कंट्रोल वज़ीर-ए-आज़म से कहा कि हमारे पैसे दो, वैसे तो आप वसूल कर लेंगे। तो ये हमारा रीजनल जो सेंटीमेंट है वो खत्म होता जा रहा है और अब एक बड़ा खतरा पैदा हो रहा है डिलिमिटेशन ऑफ पार्लियामेंट कॉन्स्टिट्यूंसी, यानी हम लोग बिल्कुल पीछे ढकले जाएंगे। तो हम तेलुगु और उर्दू के साथ ही मिलकर इसका जितना अपोज होकर करेंगे, क्योंकि हमारा भी हक है इस मुल्क में, हमारा भी हक है, इस मुल्क को हमने बहुत कुछ दिया। तो ये जो है हमको डिवाइड नहीं होनी चाहिए, साउथ और नॉर्थ के डिवाइड पैदा किया जा रहा है। तो मैं समझता हूँ చారిత్రాత్మక 1000 స్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన జెన్నిఫర్ లారెన్స్, కౌన్సిలర్ జనరల్ ఆఫ్ US ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి చారిత్రాత్మక 1000 స్తంభాల దేవాలయం చరిత్ర వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. अर्चत प्रार्चत प्रेमे धासवर्चत अर्चन्द पुत्रका उदपरन्न धर्स्वर्चत अर्चत प्रार्चत राजाधिराज
This is from round to down is a smooth cover. So I don't know why they are doing anything. If there is any mistake here also, they have to make a total. So means everywhere you can find like this marvelous architecture. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.